ప్రకాశం జిల్లా గిద్దలూరులో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో బంగారం షాపు గుమస్తాను కత్తితో బెదిరించి 7 తులాల బంగారం దొంగిలించిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. ఇక గిద్దలూరులోనే కాకుండా తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా అతనిపై కేసులున్నాయని తెలిపారు. వాళ్ళని మోసం చేసి మీరు డబ్బులు కావాలంటే నా బైక్ మీద ఎక్కండి, నేను మా ఊరి పక్క ఊరే అక్కడ పోయి మీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి నమ్మించి ఆ బైక్ మీద గుమస్తాను ఎక్కించుకొని దూరం పోయిన తర్వాత అతను దింపేసి అతను భయపెట్టి అతని దగ్గర ఉన్న జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మేము గిద్దలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సారు ఉత్తర్వుల మేరకు ఒంగోలు సిఏ గారైన జగదీష్, అలాగే నేను, అలాగే మన ఎమ్మెల్యే గారు 3 గ్రూపులుగా ఏర్పడి దీన్ని టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా చేసుకొని దీని మీద బాగా ప్రయత్నించి ఈరోజు ఈ ముద్దాయి ఎవరైతే ఈ దొంగతనం చేసిన ముద్దాయి అతను సీసీ ఫుటేజ్ మేము కలెక్ట్ చేసుకొని, అలాగే అతను బైక్ ఉపయోగించిన ఆ బైక్ నెంబరు అవి మొత్తం వేసేసుకొని ఈరోజు అతను ఈ గిద్దలూరు ఆదర్శ బీడీ కాలేజ్ వద్ద అతను పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే అతని